నమస్తే, వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. మీరు చూస్తుంది కుడుములు వేస్తున్నారు వాళ్ళు. మా మూడో అక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇళ్లల్లోకి వెళ్తూ కుడుములు చేసుకుంటున్నారు. మా ఊళ్ళో బాగా చేస్తారు. అందుకని మా అక్క వాళ్ళు ఉండేది అద్దంకిలో, కానీ కుడుములు మా ఊర్లో బాగా చేస్తారని నన్ను వెళ్ళి చేయించుకొని రమ్మని చెప్పింది. అందుకని నేను వచ్చాను. మీకు వీడియో తీద్దామనిపించింది. కుడుములు ఇంత ప్రాసెస్ ఉంటుందా అని నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా చేయడము, కానీ చాలా బాగా చేశారు. వీళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు కదా, నేను కొంచెం క్వాంటిటీలో ఎంత చేసుకోవచ్చు అని వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నాను. లాస్ట్లో చెప్తాను. చూడండి, ఇప్పుడు వాళ్ళు పోసారు కదా పిండి, లిక్విడ్ లాంటిది, అది కొంచెం నీళ్ళల్లో బియ్య పిండి వేసి ఉడకబెట్టి వేశారు. అలా వేస్తే కుడుములు బాగా మెత్తగా వస్తాయని చెప్పారు. ఫస్ట్లో చూపించాను కదా జారు, అది మెంతులు, కొంచెం మెంతులు నానబెట్టి మిక్సీకి బట్టి కొంచెం పేస్ట్ వేశారు. క్వాంటిటీ నేను తర్వాత చెప్తాను. అలా వేస్తే కుడుములు మెత్తగా వస్తాయని చెప్పారు. బెల్లము, వీటికి కొలతలు ఉంటాయంట కుడుములకు కూడా. ఊరికే జస్ట్ కరిగిస్తే చాలు, ఇన్ని నీళ్ళు క్వాంటిటీ ఉంటుంది, ఇంత బెల్లానికి ఇన్ని నీళ్ళు అని. బెల్లం కరిగించి ఆ నీళ్లు పోసేశారు. వేడివేడిగా ఆ నీళ్లు పోయడంతోనే త్వరగా తిప్పేసేయాలి, ఎందుకంటే పిండి అంతా కలిసిపోవాలి కదా. ఒకవేళ పొడిగా కనుక ఉన్నట్లయితే కొంచెం వేడి నీళ్ళు కరగబెట్టి పోసుకోమని చెప్పారు. అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేస్తే కొంచెంసేపుడికి ఆ పిండి నానుతుందంట. నాని బాగా మెత్తగా వస్తుంది. ఈ కుడుములకి మాత్రం ఎక్కువ పిండి పిసకాలని చెప్పారు. ఎంత బాగా పిండి అట్లా నలిపితే అంత బాగా వస్తుందని చెప్పారు. అందుకని ఏం చేశారంటే ముగ్గురే పిండిని నలిపే పనిలోనే ఉన్నారు. ఒక్కళ్ళే చేసింది, అంటే ఎంత బాగా పిండి పిసికితే అంత బాగా వస్తాయి అని చెప్పారు. ఏం చేస్తారంటే ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకున్నారు. పాలిథిన్ కవర్లో, ఒక్కొక్క ముద్ద పాలిథిన్ కవర్లో పెడితే ఆ పిండి తడారిపోదని చెప్పారు. ఇది నేను చెప్పాను కదా, వాటిలో కొంచెం నీళ్ళు సరిపోలేదు, వాళ్ళు కొంచెం నీళ్లు వేడి చేసి పోశారు. త్వరగా ఫాస్ట్గా తిప్పేసేయాలి, త్వరగా పట్టేసుకుంటుంది. ఇలా మొత్తం పిండి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకుంటే బాగా దగ్గరికి వచ్చేస్తుందంట, చలివిడిలాగా. ఆ పాలిథిన్ కవర్లో పెట్టేసుకొని మొత్తము ఇది చూడండి, ఇప్పుడు ఉండలాగా బాగా నలిపేసి పిండిని బాగా ఎంత పిసికితే అంత బాగా వచ్చిద్దని చెప్పారు. అలా పిసికేసి పాలిథిన్ కవర్లో పెడితే ఆ పిండి విరలబడిపోకుండా ఉంటుంది. కుడుము అనేది నీట్గా వస్తుంది, సాగుతున్నట్టుగా వస్తుంది, ఇట్లా విరలబడిపోకుండా ఉంటుందని చెప్పారు. అందుకని పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచారు. మళ్ళీ మూత కూడా వేశారు వాటి మీద. ఒక్కొక్క ముద్ద ఒక్కోసారి తీసుకెళ్ళి చేసుకుంటాం. అన్ని ముద్దలు మళ్ళీ ఓపెన్ చేస్తే ఆరిపోతాయి అని చెప్పి ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే ఓపెన్ చేశారు. మీకు చూపిద్దామని కొంచెం నేను తీసుకున్నాను పిండి. చూడండి, మా ఊళ్ళో చేస్తారని తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము నేను కూడా చూస్తున్నాను. ఆ పెద్ద ఆవిడ మా అమ్మ, ఆమె నడవలేదు, చేసుకోలేదని చెప్పి మా అక్క నన్ను పంపించింది కొంచెం హెల్ప్ చేయమని. ఈ గిన్నెలో వేసి కలుపుతున్నాను చూడండి. ఇట్లా ఎంత బాగా మన ఓపిక, ఎంత బాగా పిసిగితే పిండి అంత సాఫ్ట్గా వస్తుంది, బాగా చలివిడిలాగా వస్తుంది అని చెప్పారు. మీకు చూపిద్దామని కొంచెం వాళ్ళతో కాకుండా విడిగా తీసుకున్నాను నేను. ఎంత బాగా నలిపితే మన ఓపిక అండి, అంతే. తీసి కవర్లో పెట్టేసుకున్నారు. ఇంతేకాక కుడుములు చేసేటప్పుడు కూడా చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పి, చాలా పెద్ద పెద్ద వీళ్ళంటే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద గంగాళాలు తీసుకొచ్చారు. కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళకి అంత అవసరం లేదు. కుడుములంతా అయిపోయిన తర్వాత కూడా పైన కొంచెం నెయ్యి రాస్తే బాగుంటుందని చెప్పారు. అయిపోయింది, అట్లా మూట కట్టేసుకొని చుట్టు పెట్టేసుకొని అట్లా పెట్టేవాళ్ళని చెప్పారు. కానీ చెప్తాను, వాళ్ళంటే ఎక్కువ చేశారు కాబట్టి. మానిడి పిండికి బియ్యం కాదు, మానిడి పిండికి కేజీ బెల్లం, గిద్ద నెయ్యి, ఒక చిన్న ఉల్లిపాయ అంత మెంతులు పిండి, 2 చిప్పలు
ఎండు కొబ్బరి అన్నీ మిక్సీ బట్టి వేసుకోవాలని చెప్పారు. ఆవిరి మీద ఇలా ఉడికిస్తే కొంచెం గడ్డేసి ఉడికిస్తే ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుందని చెప్పారు. లేదంటే ఆ స్మెల్ అనేది రాదు. కుడుములు ఉడికినప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, అది రావాలంటే మాత్రం ఇట్లా గడ్డే వేసుకోవాలని చెప్పారు. కొంతమంది రావి ఆకుల్లో తమలపాకుల్లో చేస్తుంటారు కదా, అలా కాదు, ఇలా చేయండి, చాలా బాగా వచ్చాయి. మీరు చూస్తారు కదా ముందు. గట్టిగా ఆ గుడ్డ మీదే వేస్తారు కుడుములన్నీ. మన ఓపిక ఎంత గట్టిగా లాగితే అంత గట్టిగా లాగి గట్టిగా కట్టి పెట్టాలి. ఎందుకంటే కుడుములు వేసినప్పుడు బరువుకి చాలా వాయిల్ వేస్తుంటాం కదా, వీళ్ళంటే చాలా వాయిల్ వేస్తారు కాబట్టి గుడ్డ కిందకి దిగిద్దని చెప్పారు. మనం అంటే కొంచెం కొంచెం చేసుకుంటాం కాబట్టి 2-3 వాయిల్కి సరిపోతుంది. ఆ బరువుకి గుడ్డ కిందకి దిగుతుంది, ఆవిరిగా నీళ్ళలో పడిపోతుంది అని చెప్పారు. అందుకే చాలా గట్టిగా కట్టారు వాళ్ళు. వేసి స్టవ్ మీద పెట్టి, అలాగే నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేశారు. ఆవిరి వస్తుంది కదా, ఆవిరి మూత పెడితే ఆవిరి వచ్చినప్పుడు మూత తీసి అప్పుడు వేసుకోవటమే. ఇలా పెట్టేసి మూత పెట్టేశారు. కానీ ఫస్ట్ వాయికి 1 అవర్ పట్టుద్దంట. ఇవి అంటే చాలా ఎక్కువ కాబట్టి మనకైతే అంత టైం పట్టదు. ఎందుకంటే గిన్నె వేడవ్వాలి, లోపల నీళ్లు వేడవ్వాలి, మొత్తం వేడవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఫస్ట్ వాయికి. రెండో వాయికి అంత టైం పట్టలేదు. ఇంత పెద్ద గంగాళానికి 1 గంట పట్టింది ఒక్క వాయి ఉడకడానికి. చూడండి అరిసెలు చేసినట్టు ఎంత పెద్దగా చేస్తున్నారో చూడండి. మేము ఆల్రెడీ నలిపి పెట్టాం పిండిని, కానీ ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఇంకా బాగా చిట్లితే బాగుండవని చెప్పారు. అలా ఏళ్ళు ముద్రలో ఉండకూడదంట వాటి మీద. చాలా బాగా చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కుడుములు చాలా బాగున్నాయి అని చెప్పి అన్నారు. మా అక్క వాళ్ళకి ఎప్పటి నుంచో కోరికంట, ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఊరు నుంచి కుడుములు తీసుకెళ్ళాలని. వాళ్ళ కోరిక నెరవేరింది. కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఇంట్లో కొత్త ఇంటికి ఆవిరి పెట్టాలి కదా, అందుకని కొంచెం పిండి తీసుకొని వెళ్ళాము. అక్కడ ఇడ్లీ పాత్రలు వేసి ఉడికించి తర్వాత ఆవిరి ఇంటికి పెట్టాము. ఆవిరి అంతా ఉడికేసిన తర్వాత ఇది ఇలా మొత్తం నీట్గా అట్లా పెట్టేశారు చక్కగా. చూడండి వాయికి 40-50 అట్లా వచ్చాయి, తొలి వాయనం అన్నట్టు. అందుకని కొంచెం ఉండ్రాలు కూడా చేశారు వినాయకుడికి. వీటిలో వేసి కొంచెం 11-9 చేసినట్టున్నారు. చాలా బాగా వచ్చాయి. 2 డేస్ దాకా స్మెల్లే రాలేదు. నేను కూడా చూశాను, అందుకే మీకు చెప్తున్నా. అలా పెట్టేసి మూత పెట్టేయాలి. వేసుకొని ఆ క్లాత్ మీద వేసేసి ఒక వాయికి 1 అవర్ పట్టిద్ది. 2 వాయిల నుంచి 3 వాయిలు కొంచెం తక్కువ టైం పట్టిద్దంట. హాఫ్ అన్ అవర్కే వచ్చేసిద్దంట. అట్లా మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించినట్టు పైన గిన్నె పెట్టి వాటర్ పోసారు. బరువుకి ఆవిరికి కూడా అంట అలా పోసారు. కుడుములు అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఇవన్నీ సర్దుకొని తీసుకెళ్లేసరికి సాయంత్రం 6 అలా అయింది. కానీ చాలాసేపు ఆరబెట్టాలని చెప్పారు. 4-5 గంటలు ఆరాలి. సాయంత్రం దాకా ఆరబెట్టాము. 12ంటికి చేసాము కదా, 5 వరకు ఆరబెట్టే ఉంచాము, తీయలేదు. లేదంటే చద్ది వాసన వస్తాయి అని చెప్పారు. ఇలా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా ఉడికాయో, భలే వచ్చాయి. మళ్ళీ కొంచెం వాయి తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆవిరికి నీళ్ళు అయిపోతాయి కదా. ఒక వాయి వేసినప్పుడు ఒక రకమైన పిండి పెట్టాం కదా మనం, దానికి అంటుకుంటుంది కదా, దాన్ని తీసేశారు ఆ పిండిని అంతటిని. తీసేసి మళ్ళా వేశారు. అట్లా చేసే చాలా వాయిలు చేశారు. ఇట్లా అన్నీ సర్దుకొని నీట్గా క్లాత్ చాప ఒకటి వేసుకొని, చాప మీద క్లాత్ వేసుకొని ఇలా నీట్గా సర్ది పెట్టి ఉంచుకోమన్నారు. కానీ చాలాసేపు ఆరబెట్టారు వాళ్ళు. ఫ్యాన్ వేయకూడదంట, ఫ్యాన్ వేస్తే ఎండిపోతాయి అని చెప్పారు. అందుకని ఫ్యాన్ వేయలేదు. ఇలా ఆరబెట్టుకొని అట్లా నెయ్యి రాయమని చెప్పారు.
అందుకే నెయ్యి రాశాను అట్లాగా. 6 మానికలు పిండి పోసిందంట మా అమ్మ. 250 అట్లా వచ్చాయి కుడుములు. కానీ ఇంకా చిన్న చిన్నవి చేసినట్టంట. స్టార్టింగ్లో వాళ్ళు చాలా పెద్దవి చేశారు. చాలు, ఈ సైజు చాలు అని చెప్పాము. కానీ ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక వాటిలో అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టకూడదని చెప్పారు. ఒక బుట్ట లాంటిది తీసుకొని బుట్టలో నీట్గా సర్దుకొని, అంటే మళ్ళీ మూత పెడితే మూత నుంచి ఆవిరి వస్తుంది కదా, అలా పడకూడదని చెప్పారు. బుట్ట పెట్టి న్యూస్ పేపర్లు వేసాము. కొంచెం పచ్చిపిండి తీసుకెళ్ళాము, ఎందుకంటే అక్కడ ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి పట్టాలంటారు కదా కొత్త ఇంటికి, కుడుముల ఆవిరి. అందుకని కొంచెం పిండి తీసుకెళ్ళి అక్కడ ఇడ్లీ పాత్రలో వేసుకున్నాము. మేనమామ ఇంటికి ఆవిరి పట్టాలంటారు కదా, మా తమ్ముడు అతను ఎత్తుకుంది. బయలుదేరారు. కొత్త ఇంట్లో ముందు ఆవును ఉంచాలంటారు కదా, అందుకని వాళ్ళు ముందు ఆవును దూడని కట్టేసుకున్నారు. తీసుకొచ్చిన గుమ్మడికాయ ఉంటుంది కదా, కొంతమంది ముందు కొట్టమంటారు, కొంతమంది వెనక్కి కొట్టమంటారు. కానీ పురోహితులు గారు చెప్పినట్టు చేయాలి కాబట్టి వాళ్ళు అట్లాగే చేశారు. స్టేర్స్ ఇల్లు కట్టుకున్నారు. శ్రావణ మాసంలో పాలు పొంగించుకుంటే మంచిది అన్నారని ఇప్పుడు పొంగించుకుంటున్నారు. కానీ వర్క్ అవ్వలేదు. కింద స్టేర్ అయిపోయింది, పై స్టేర్కి వెళ్తున్నారు. ఇంకా వర్క్ ఏం అవ్వలేదు, 2 months టైం పట్టిద్ది అన్నారు. అందుకని ఇప్పుడు పాలు పొంగించుకుంటున్నారు వాళ్ళు. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.